ఈ ప్రభుత్వం నచ్చలే. ఆ జగన్ గారు ఉన్నప్పుడే కొంచెం బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈసారి వస్తామని చెప్తున్నారు. వస్తే మంచిదేనండి. ఆయన వస్తే కొంచెం ఏదైనా తగ్గుతుందిగా. ఇప్పుడు ఏం తగ్గలేదుగా. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఏం తగ్గించాడు? ఏమీ తగ్గించలేదు కదా. ఆయన వస్తే తగ్గుతామని చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, ఆయన కోసం చూస్తున్నాం మేము. అది ఇంకా మరి 4 సంవత్సరాలు ఉంది కదా, రానియండి. అప్పుడు దాకా కళ్ళు చూస్తూ ఉంటాం, ఎదురు చూస్తుంటాం. ఆయన కోసం ఎదురు చూస్తాం మేము. ఆయన అవకాశం ఉంటుందంటారా? మళ్ళీ ఉందని ఆయనే వస్తాడని మాకు మనసులో కూడా ఉంది. ఆయన రావాలనే మాకు కోరిక. ఎందుకంటే మాకు పింఛన్లకు ఇబ్బంది పడకుండా ఇచ్చాడు కాబట్టి ఆయన చేతిలో పెట్టించాడు. నిద్రపోతున్నా కూడా 6ంటికి చేతిలో పెట్టించాడు పింఛన్లు. వీళ్ళు ఇస్తున్నారా? తిప్పుతున్నారు మమ్మల్ని. అది మరి ఇప్పుడు వాలంటీర్స్ కొనసాగిస్తుంటే బాగుండేది అంటారా? లేదండి, మాకు జగన్ గారు వస్తేనే బాగుంటుంది. మాకు జగనే కావాలి. ఇంటికి వచ్చి చక్కగా పొద్దున్నే లావంగా 6ంటికి పింఛన్ చేతిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, పింఛన్లు ఇవ్వట్లేదు. మీరు వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళండి అంటున్నారు. అక్కడికి వెళ్తేనేమో ఇంకొక సాటికి వెళ్ళండి అంటున్నారు. పింఛన్లు కూడా మాకు సరిగ్గా ఇవ్వట్లేదు. అప్పుడు ప్రభుత్వమే బాగుంది, ప్రభుత్వం బాగాలేదు. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. అద్దెలు కొండాలన్నా 9,000 8,000 అద్దెలు కట్టుకొని ఉండలేకపోతున్నాం. కూలి పని చేసుకునే వాళ్ళని. ఎక్కడ పనులు కూడా ఉండట్లేము. చేసే పనులు కూడా తీసేస్తున్నారు. పిల్లలకు 1,500 వేస్తాను, ఆ డబ్బులు వేస్తాను, ఈ డబ్బులు ఇస్తానని ఏమీ లేదు. రేషన్ బియ్యం అన్నారు, మంచి రేషన్ బియ్యమే పోతున్నారు. ఏం తింటాం మేము? ప్రభుత్వం వాళ్ళు తింటున్నారా బియ్యం? ఏం తింటున్నాం కానీ కార్డు బియ్యమే ఇచ్చేది వాళ్ళు. మంచి బియ్యం ఇవ్వట్లేదు కదా, రేషన్ బియ్యమే ఇచ్చేది. అది పాలిష్ పట్టి రేషన్ బియ్యం ఇస్తున్నారు. మాకేమీ మంచి జరగట్లేదండి. మధ్య తరగతి వాళ్ళు ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు కూడా ఇవ్వలేదుగా. ఆ ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఏ ఇల్లు ఇచ్చారు? ఏ ఇల్లు బాగుపడట్లేదు. ఇంకేం చెప్పాలండి మేము ప్రభుత్వం కోసం? ఏమీ చెప్పట్లేదు, ఏమీ బాగలేదండి ప్రభుత్వం. అప్పుడన్నా కాస్త పింఛను వచ్చి చేతిలో పెట్టేళ్ళేవాళ్ళు పొద్దున్న 6ంటికి. ఇప్పుడు అది కూడా లేదు. ఆ పింఛను కోసం మేము తిరగాల్సి వస్తుంది. వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు మాకు. ఏం చెప్తామండి ప్రభుత్వం గురించి? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ఇంటికి పింఛను చక్కగా ఇచ్చాడు, ఆయన బాగా ఇచ్చాడు. మాకు ఆయనే కావాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం బాగా కరెంటు బిల్లులు పెద్ద బాగా అద్దె కట్టిన 10,000 అద్దెలు కట్టుకుని ఉంటామండి. 10,000 జీతాలు ఇస్తున్నారు, 10,000 అద్దెలు కట్టాలి. ఇల్లు బాకీ లేకుండా రోడ్డును పడి ఉండలేము కదా. పిల్ల జల్లతో కూడా చూడలేదు, ఏమీ చూడలే. మేము వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, నెలకు గ్యాస్ బండ్లు ఇస్తాం, అవి ఇస్తాం అన్నది ఎవరేం చేయట్లేదు. ఎవరికేం చెప్తామండి? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పాలి మాటలు. ఎవరు మంచిదనం ఎవరు చేస్తున్నారు? మంచి ఎవరూ చేయట్లేదు. ఎందుకంటే మేమేం చెప్తామండి ప్రభుత్వం కోసం? అంటే మహిళలకు స్వతంత్రంలో భాగంగా ప్రయాణము, గ్యాస్ బండ్లు ఏమీ లేవండి. గ్యాస్ బండ్లు ఇస్తాము, అవి ఇస్తాము. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం. పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ ఉద్యోగాలు ఇస్తున్నారండి? రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు పనుల కోసం. కరెక్ట్గా ఏ పని లేదు. ఇంకేం చేస్తామండి ప్రభుత్వం కోసం? వాళ్ళు బాగానే కూర్చున్నారు ఇంట్లో తిని. మేమేగా రోడ్లు మేము పడేది. అంతకు మించి ఏం చేస్తున్నామండి? రేషన్ డోర్ డెలివరీ వ్యాన్ కూడా నిలిపివేయడం జరిగింది. ఎక్కడండి జరిగింది? ఎక్కడ రేషన్ బియ్యమే వాళ్ళు ఇచ్చేది? కార్డు బియ్యమే తినేది? అయ్యో సన్నకు పాలిసి పట్టిస్తున్నాడు. ఆయన మంచి బియ్యం ఇస్తున్నారా ఏంటి? వాళ్ళని తినమండి. ఆ బియ్యం వాళ్ళు తిని చూస్తున్నాక తెలిసేది ఏ బియ్యం ఇస్తున్నారు. అదే దూరం అక్కడి నుంచి స్టోర్లు వద్దకే వెళ్ళి రేషన్ తీసుకునే పద్ధతి తీసుకొచ్చారు. వచ్చినప్పుడు చూద్దాంలేండి. అది బాగున్నప్పుడు మేము చెప్తాం అది బాగున్నాయండి అని చెప్తాం. మేము అంతకు మించి ఏమీ చెప్పలేమండి. ఈ ప్రభుత్వం అయితే బాగా కరెంటు బిల్లు, రేషన్ అన్ని రేట్లే పెరిగినాయి. ఏమీ రేట్ తక్కువగా లేవు, అన్ని రేట్లే ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో సేమ్ ఇలానే ఉంటే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో కొంచెం ఏమైనా అభివృద్ధి లాంటిది చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అంటారు. ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు? సో డెవలప్మెంట్ అనేది అంతగా ఏం జరగలేదు అనుకుంటున్నాను. సో జరగాలి. సో 2 గవర్నమెంట్స్లో ప్లస్ అండ్ మైనస్ అనేది ఉంటుంది. సో లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే రేషన్ అనేది ఇంటికి తెచ్చిస్తున్నారు. సో వెన్ కమ్ టు దిస్ గవర్నమెంట్ వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ అనేది రేషన్ బండ్లు పీకేస్తున్నారు అంటున్నారు. సో అలా చేయడం తప్పు అనేది నా ఫీలింగ్. ఓకే, అలానే కంటిన్యూ చేస్తుంటే బెటర్గా బాగుండేది అంటారా? అవును సార్. ప్లస్ ఏంటంటే అమ్మ ఒళ్ళు అవనేది ఇస్తున్నారు. సో అవన్నీ ఇవ్వాలి, ఎందుకంటే లైక్ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఫ్యూచర్ కూడా డెవలప్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇవి వచ్చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ పథకాలు కొంచెం ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్రపతిగా అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? సో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే రాష్ట్రం వచ్చేసి అప్పుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి టైం అనేది పడుతుంది. సో అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, రేపు జూన్ 12కి ఒకేసారి 4 పథకాలు ఇస్తామంటారు. పిల్లలకి తల్లికి వందనము, రైతు భరోసా, అలాగే ఉచిత బస్సు ప్రయాణము సంబంధించి కూడా ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు కూడా ఇస్తామంటారు. ఎలా అనిపిస్తుంది? సో ఇవనేది ఇస్తే బాగుంటుందని నా ఫీల్. కానీ బస్సెస్కి వెళ్ళి నా ఫీలింగ్ ఏంటంటే ఫ్రీ బస్సెస్ కన్నా
ఛార్జ్ వచ్చేసి తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల అందరూ కొట్టుకొని ప్రాబ్లమాటిక్ అవడం కన్నా ఫ్రీ బస్సెస్ కన్నా ఛార్జ్ తగ్గిస్తే అటు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి సేవ్ అవుతుంది మనీ అనేది నా ఫీలింగ్. కొంతమంది ఉమెన్స్ ఏమంటారంటే మేము ఫ్రీగా వెళ్ళి రావచ్చు, ఎక్కడికంటే అక్కడ తిరిగి రావచ్చు అంటారు. వీళ్ళు ఫ్రీగా వెళ్ళి రావచ్చు అనుకుంటున్నారు కానీ కూర్చోడానికి ప్లేసెస్ అనేది ఉండవు. అండ్ ఆ కొట్లాటల్లో లైఫ్ అనేది పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అంత దారుణంగా కొట్టుకుంటారు. ఫ్రీ అంటే ఎవరైనా సరే ఎగబడతారు కాబట్టి. ఈ రోజు నుంచి వరుసగా 3 రోజులు కడపలో మహానాడు సభలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా ఉండబోతుందంటారు, ఏం చెప్తారు? సో నాకు తెలిసి జరిగిన ఘోరాలు అండ్ జరిగిన ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు పథకాలు అండ్ సేఫ్టీ గురించి చెప్తారని నా ఫీల్. అండ్ బాగా చేస్తామని చెప్తారని. ఈ సభకు సంబంధించి ఏమన్నా కొత్త అంశాలు చర్చించే అవకాశాలు ఉంటాయి అంటారా? కొత్త అంశాలు అంటే లైక్ ఇప్పుడు ఇది ఏంటంటారు అమ్మ ఒడిలు అవేమీ ఇవ్వట్లేదు. సో అది త్వరగా ఇవ్వాలని మేము అందరం కోరుతున్నాం. సో అది ఇట్లా ఇస్తారని మా ఫీలింగ్. ఇస్తామని చెప్తారని. ఓకే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, పలు కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి చెప్పే అవకాశం ఉంది. చెప్తారు. ఇప్పుడు అమరావతి అనేది పునఃప్రారంభం అవుతుంది కదా, సో దాని గురించి మాట్లాడతారు అనుకుంటున్నాను. మొన్న మోడీ గారు కూడా అమరావతి రావడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అమరావతి వాసులకి, ఏం చెప్తున్నారు? సో అమరావతి అనేది మనకు కూడా ఒక క్యాపిటల్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఫామ్ అవుతుందని అనుకుంటున్నాను. అమరావతి కనుక పూర్తయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతుంది? సో అప్పుడు మనకు మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. సో ఏంటంటే లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది అనేసి మేము అందరం అనుకుంటున్నాం సార్. సీఎం గారు కూడా అదే అంటారు, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? బయట ఉద్యోగాలు కాకుండా మనం ఎక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం వల్ల మనం ఏంటంటే బయట ఎటు సిటీస్ కానీ కంట్రీస్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ చేసుకోవడం వల్ల మనకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. లైక్ పేరెంట్స్తో కలిసి ఉంటున్నాము. సో వేరే కంట్రీస్ అండ్ వేరే స్టేట్స్కి వెళ్తే సో మన పేరెంట్స్కి వచ్చేసి దూరంగా ఉంటాము. సో ఇక్కడే మనకు సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తే సో ఇక్కడ ఉండి మనం మన పేరెంట్స్ చూసుకోవడానికి బాగుంటుందని. ఏం పథకాలు అయ్యా, ఏం జరిగిస్తున్నాడు ఈయన వచ్చి? అన్నీ తీసి పారేశాడు. ఏం జరిగిస్తున్నాడు? గతంలో ఎలా ఉండేది? గతంలో బాగానే ఉంది. ఈయన ప్రభుత్వం వచ్చి నాకేం జరిగిస్తున్నాడు? మరి ఇప్పుడు రేషన్ కూడా డీలర్ వద్దకు వెళ్ళి తీసుకునే పద్ధతి మళ్ళీ వస్తుంది. మరి కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారా? ఆగస్టు 15 నుంచి అది జరిగినప్పుడు చూద్దాం. ఉచితం అని చెప్పుకొస్తానే ఉన్నాడు కానీ ఇంతవరకు అది జరగలేదు. అది జరిగినప్పుడు చూద్దాం. మరి ఈ రోజు కడపలో మహానాడు సభలు కడుతున్నారు కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది అంటారు? ఏమో మరి ఏం జరుగుద్దో ఏంటో తెలియదు కదా మనకి. 5 లక్షల మంది వరకు కూడా ఈ సభ హాజరవుతున్నారు. అవనేంటి వాళ్ళకి అక్కడ జరుగుతుందేమో మరి. మరి ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా చర్చించే అవకాశం? మనకి ఏమీ లేవయ్యా. ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి? ఏ పనులు ఉన్నాయా, ఏమన్నా ఉద్యోగాలు ఉన్నాయా, ఏమున్నాయి? జనాలు చచ్చిపోతుంటే జరగక దొంగతనాలు కూడా ఎక్కువైపోయినాయి. గతంలోనేమో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. వాళ్ళు మమ్మల్ని తీసేసాడు మేమేం ఎట్టా బతకాలని వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళు ఉంటేనే కదా ఇంటింటికి అందిస్తున్నారు పెన్షన్లు. ఇంటింటికి పెన్షన్లు అందిస్తున్నారు. శుభ్రంగా బియ్యము అన్నీ ఇళ్ళకే తెచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు?